శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కొత్త సంవత్సరం ఆరంభమైంది. 2025 జనవరి 1వ తారీఖు ఆరంభమవుతోంది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము ఈ జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది. కర్కాటక రాశి వారికి ఆల్మోస్ట్ ఈ సంవత్సరం ఆరంభంలో ఇంకా అష్టమ శని ప్రభావం ఉంటుంది. అష్టమంలో ఉన్న శని భాగ్యంలోకి వెళ్తాడు. శనీశ్వరుడు అంటే మీనరాశిలో ప్రవేశిస్తాడు. బేసిక్గా శని, గురువు, రాహుకేతుల యొక్క ప్రభావం రాశి మీద ఒక యోగాన్ని అవయోగాన్ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి అవి 4 గ్రహాల గురించి దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సో ఎప్పుడైతే వాడు భాగ్యస్థానంలోకి వెళ్తాడో అది కొంత ఊరటగా ఉంటుంది. అలాగే బృహస్పతి కూడా వ్యయం ఖర్చు పెట్టే స్థలంలోకి వచ్చాడు కాబట్టి రజతమూర్తిగా ఉంటాడు, అక్కడ కూడా ఉన్నాడు కాబట్టి అది కొంతవరకు న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఏంటంటే అష్టంలో రాహు యొక్క ప్రభావం కనబడుతోంది. రాహు ఎప్పుడులో వచ్చేస్తాడు. సో ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి ప్రకారం అయితే మనకు ఉగాది వరకు ఏ విధంగా ఉంది, ఉగాది తర్వాత డిసెంబర్ ఎండింగ్ వరకు ఏ విధంగా ఉంది విషయాన్ని వస్తున్నప్పుడు ముఖ్యంగా ఆదాయం అనే విషయం కాకంటే వ్యవసాయ క్షేత్రంలో ఉన్నవాళ్ళు, రైతాంగానికి, ఫిషరీస్ వ్యాపారం చేసేవారికి, కోళ్ళ వ్యాపారం చేసేవారికి, పోల్ట్రీస్, హ్యాచరీస్ ఇటువంటివన్నీ రన్ చేసే వాళ్ళకి మనం తీసుకుంటే ఆదాయం 2 లాభదాయకంగా కనబడే అవకాశం బాగా కనబడుతుంది. భూమి మీద పెట్టిన ధనాన్ని కానీ విత్తనము కానీ ఏదైనప్పటికీ చక్కగా ఒక ఎదుగుదలకు వచ్చి చక్కటి ధనాన్ని ఇచ్చే అవకాశం, మంచి వ్యాపారము, మంచి ప్రాఫిటబుల్గా తీసుకురావడానికి పూర్తిగా అవకాశం ఉంది చెప్పగలుగుతాం. రైతాంగం అగ్రికల్చర్ అనుకోండి, అగ్రికల్చర్ భాగంగానే కూరగాయలు అనుకోండి, రకరకాల వెజిటబుల్స్ అనుకోండి, ఫ్రూట్స్ వ్యాపారం అనుకోండి, ఏదైనప్పటికీ కూడా వాళ్ళు పెట్టిన ప్రతి ధనానికి 2 లాభదాయకంగా మొదటి భాగము, 2వ భాగము, 3వ భాగంలో కూడా ప్రాఫిటబుల్గానే వెళ్ళే అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది. అలాగే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులు కానీ ఈ విషయానికి వచ్చినప్పుడు కొంతవరకు కొంచెం జాప్యం జరుగుతున్నట్టే కనబడుతుంది. కానీ అల్టిమేట్లీ ఒక సక్సెస్ అనేది కనబడే అవకాశం కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కానీ ఆగస్టు, సెప్టెంబర్ నుండి కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే చదువు కోసం కొంత ఖర్చు అవుతుంది. అనుకున్న దానికంటే ఒక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ మొత్తానికి అనుకున్న యూనివర్సిటీలో మనకు వస్తుంది. ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో చదువు కోసం చేసే ప్రయత్నాల్లో అని పేపర్ వర్క్ ఇవన్నీ చేసేటప్పుడు కొంచెం స్ట్రెస్తో కూడింది. అలాగే కొంత ఖర్చు, అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం అయితే బాగా కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకున్న విద్యార్థులు ఆల్రెడీ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కొంత నార్మల్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చదువు సంబంధం లేని ఉద్యోగాలు కొన్ని వస్తాయి. ఆ తర్వాత కాలంలో ఈ ఇయర్ ఎండింగ్లో మళ్ళీ అనుకున్నట్టుగానే ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం విదేశాల్లో బాగా కనిపిస్తుంది. ఇలా ఉంటుంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం వాళ్ళకు కూడా ఒక 1% ప్రాఫిటబుల్గానే ఉంటుంది తప్ప మరీ చెప్పుకోదగ్గ బెనిఫిట్ కానీ అదేదో ఆహ్లాదకరంగా ఈ సంవత్సరం బాగా డెవలప్మెంట్ అయిందని చెప్పడానికి మాత్రం అవకాశం లేదు. ది మెయిన్ ఇష్యూ ఏంటంటే ఆల్రెడీ అష్టమంలో శనీశ్వరుడు ఉన్నాడు. ఆరంభమే సంవత్సరం అంతా మొదటి 3-4 నెలలు అష్టమ శని ప్రభావం ఇంకా ఉంటుంది. ఈ ప్రభావం వలన కొంచెం మానసికంగా, శారీరకంగా చాలా డిస్టర్బ్ అయి ఉంటారు వీళ్ళు. ఆ డిస్టర్బెన్స్తోని కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతారు. సో దీనివల్ల ఏంటంటే ఏదైనా తెగించి చేయాలన్న ఒక భయాందోళనతో ఉంటుంది. కాబట్టి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా కొంచెం న్యూట్రల్గానే వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మాత్రము అనుకున్న లాభం కంటే అయ్యే ఖర్చు విపరీతంగా కనబడుతుంది. అంటే విదేశాలకు వెళ్ళడానికి కావాల్సిన ఖర్చులు, అక్కడ వచ్చే జీతము అవన్నీ చూస్తుంటే ఈ సంవత్సరం మధ్య వరకు ఆ ఖర్చులు అవి మీట్ అయ్యి బ్యాలెన్స్గా ఉండి ఆ తర్వాత ఆయనకు అనుకున్న ఆదాయం వచ్చే అవకాశం కనబడుతుంది. అంచేత మనం ఇదొక +1 ప్రాఫిటబుల్గా ఉండే స్థితిగతులు చెప్పాలి తప్ప పెద్ద చెప్పుకోదగ్గ బెనిఫిట్స్ అని చెప్పడానికి అవకాశం లేదు. సో విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం 1-2 సార్లు ఆలోచించుకుని ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. అలాగే వ్యాపారము, స్వయం ఉపాధి. వ్యాపారం అంటే స్వయం ఉపాధిని స్పెసిఫిక్ అంటే సెల్ఫ్ ఓరియంటెడ్ వ్యాపారాలు, ఫ్రీలాన్స్గా చేసే వ్యాపారాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, ఇక వేరే ఉద్యోగం లేక వ్యాపారం దిగే వ్యక్తులు, ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వాళ్ళు, అగ్రికల్చర్ కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుండి ఇదంతా సెల్ఫ్ ఓరియంటెడ్ వ్యాపారాలు.
ఈ వ్యాపారంలో పెద్ద చెప్పుకోదగ్గ బెనిఫిట్ లేకపోయినప్పటికీ రూపాయికి ₹2 ప్రాఫిట్ అయితే ఉంటుంది సంవత్సరం అంతా. మధ్యలో కొంత నవంబర్ డిసెంబర్లో కొంచెం న్యూట్రల్గా ఉన్నప్పటికీ ప్రాఫిటబుల్గా గ్రాఫ్ వెళ్తుంది. అంటే మరీ హైప్స్ కాకుండా న్యూట్రల్గానే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏ వ్యాపారమైనా సరే పెట్టిన ప్రదేశాన్ని బట్టి కొంతవరకు బెనిఫిట్ కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి ఫ్రీలాన్స్ వ్యాపారాలని చేయడం ప్రయత్నించండి. ఈ గ్రాఫ్ అన్నది కొంచెం వాలెట్లీ అంటే కొంచెం దిగడం, గ్రాఫ్ పూర్తిగా దిగినట్టు అనిపిస్తుంది, మళ్ళీ పికప్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే సంవత్సరం ఆరంభం నుండి ఎండింగ్ వరకు చూసుకుంటే ఎంత పెట్టాము పెట్టుబడి, ఎంత లాభం వచ్చినట్టే 1-2 తప్ప అంతకంటే ఎక్కువ మనం బెనిఫిట్ కనబడదు. లఘు పరిశ్రమలన్నీ ఇలాగే ఉంటాయి. కుటీర పరిశ్రమలు కానీ లఘు పరిశ్రమ కానీ ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఈ విధంగానే ఉంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్స్లో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రత్యేకమైన బెనిఫిట్స్ కాకుండా కొంత లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనబడుతున్నాయి. పూర్వాశ్రమంలో మీరు చేసిన కొన్ని పనులు, దాని మీద నోటీసులు రావడము, ఆ నోటీసులకి ఆన్సర్ ఇవ్వాలి. మీరు ఇవ్వలేని పక్షంలో మీరు సమాధానం చెప్పకపోతే కోర్టు వరకు వెళ్ళే అవకాశం, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో కనబడే అవకాశం ఉంది. ప్రత్యేకించి సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, అలాగే బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి. మనం చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్ పూర్వాశ్రమంలో మనం కొన్ని లోన్స్ శాంక్షన్ చేస్తాం, వాటి క్లారిఫికేషన్ రాకపోవడం వల్ల మనం దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇది కోర్టు వరకు కూడా వెళ్ళవలసిన అవసరం ఎంతైనా పడుతుంది. సో మీ పై అధికారుల దగ్గర నుండి కొంతవరకు మీకు ఆ ఒత్తిడి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం విషయానికి వచ్చినప్పుడు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా ఉండొచ్చు, అది పోవచ్చు. కాంట్రాక్ట్ ఉద్యోగాలలో కూడా కొన్ని మిస్ఫైర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గుడ్ విల్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించేయండి. దెర్ ఈజ్ ఏ ఛాన్స్ దట్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా మనకు లేకుండా పోయే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి కర్కాటక రాశి వారికి మాత్రం. ఇలాగ ఉంటుండగా రాజకీయం, రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడుకుందాం. రాజకీయ రంగంగా చూసుకున్నప్పుడు ఎంత కష్టపడినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా మనకు నేము, ఫేము వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. ఒక బ్రాండ్, ఒక స్టాంప్ పడిపోయిన తర్వాత ఈ వ్యక్తి మీద ఈయన మనకు పని చేయడం ఒక స్టాంప్ పడిన తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినప్పుడు ఈ సంవత్సరం అంతా అదే కంటిన్యూ అవుతుంది తప్ప గుడ్ విల్ అనేది డెవలప్ అవ్వదని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులకి మనకు ప్రాఫిట్స్ రాకపోయినా కనీసం సేల్ అయితే చావాలన్నట్టుగానే ఈ సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆరంభం అంతా కూడా ఇంకా అసంప్షన్ ప్రభావం ఉంటుంది కాబట్టి అది బాగా అటాక్ చేస్తుంది. వెళ్తూ ఏదో ఒక ఇబ్బంది పెట్టే వెళ్తాడు వాడు విపరీతంగా. అది రాజకీయ రంగంలో వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్లో వాళ్ళు కానీ, ఎస్పెషల్లీ కర్కాటక రాశి వారు అందరికీ పెడతాడు. కాబట్టి కన్క్లూజన్ ఇస్తాడు, వాడు క్లోజ్ చేసేస్తాడు. కొన్ని ఇష్యూస్ అయితే క్లోజ్ చేయడం అనేది మనకు పాజిటివ్గా ఉండదు, నెగిటివ్గా ఉంటుంది. అంచేత ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడాను అట్లీస్ట్ ఏప్రిల్ ఎండింగ్ వరకైనా కొంచెం జాగ్రత్తగా ఉంటే అక్కడ నుండి కొంత పికప్ అవడానికి అవకాశం కనిపించేది. కోర్టు వివాదాలు, పెండింగ్లో ఉన్న కోర్టు వివాదాలు మనకు పెద్ద అనుకూలంగా వస్తాయని అనుకోవడానికి అవకాశం లేదు. అది భూమికి సంబంధించిన కానీ, వివాహానికి సంబంధించిన ఫ్యామిలీ కోర్టు అనుకోండి, ఏదైనప్పటికీ ఈ సంవత్సరం ఆరంభంలో మాత్రం మీకు ఎటువంటి అనుకూలం అయితే ఏర్పడే అవకాశం లేదు. అంటే కనీసం జూన్, జూలై వరకు. ఒకవేళ మీరు ఆ వ్యవహారాలు కొంతవరకు పోస్ట్ పోన్ చేయగలిగితే, డేట్స్ తీసుకోగలిగితే నెక్స్ట్ సెకండ్ హాఫ్లో మీకు కొంత అనుకూలత కనబడే అవకాశం ఉంది. ఏదైనా గ్రహస్థితి కదా మనం మార్చలేం కాబట్టి కోర్టు, అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ కూడా మీకు పెద్ద బెనిఫిట్గా ఉండదు. అందులో ఒక నష్టమే జరుగుతుంది కాబట్టి లాభం జరగదు. కొన్ని అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అయినట్టు కనబడదా కానీ సెటిల్ కావు. దానివల్ల మీరు నష్టపోయే అవకాశం కూడా ఉంది. అలాంటి వాటిని మీరు ఎక్కువగా నమ్మకంగా ఉంటే బాగుంటుంది. ఒక్కొక్కసారి మీరు కోర్టు నుండి జైలు వరకు కూడా వెళ్ళవలసిన అవసరం పడుతుంది కూడా. ఎఫ్ఐఆర్ మీ మీద దర్జీ చేసినప్పుడు డెఫినెట్గా వెళ్ళవలసి వస్తుంది. ఇది పొలిటికల్గా ఉన్న వ్యక్తులకు బాగా కనబడుతుంది. అలాగే సివిల్ వ్యక్తులు కూడా కొంతవరకు కనిపిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్త పడడం అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ కోర్టు వ్యవహారాలు మాత్రం జైలు వరకు తీసుకునే ప్రసక్తి బాగా కంటిన్యూస్గా కనబడుతుంది. ఇక కళారంగంలో ఉన్నవాళ్ళు, సినీ రంగంలో ఉన్నవాళ్ళు, కళాకారులు, వీళ్ళందరూ విషయానికి మనకు వస్తున్నప్పుడు ఈ కళారంగంలో ఉన్న వాళ్ళకి సినిమాలు తీస్తారు, కథ నడుస్తుంటుంది, ఏదో రూపాయికి ₹10 ప్రాఫిట్తో వెళ్ళిపోతుంది తప్ప పెద్ద చెప్పుకోదగ్గ ప్రాఫిట్స్ అయితే మనకు కనిపించాం. అలాగే సినిమా హీరోలు కానీ, హీరోయిన్లు కానీ ఒక ఐడెంటిటీ జరుగుతుంది తప్ప ఐడెంటిటీని డెవలప్ చేసుకునే పరిస్థితి అయితే మనకు కనిపించదు. అలాగే పెద్ద పెద్ద హీరోలు ఎవరైనా ఉంటే కర్కాటక రాశి వాళ్ళు అంత అద్భుతంగా ఆడిన ముందు సినిమా అయితే ఇది న్యూట్రల్గా వెళ్ళిపోతుంది. ఏదైనా సినిమా రిలీజ్ అయితే సంవత్సరం
అలా వెళ్ళిపోవడం అని అంటే వాళ్ళకి ఆ గ్రాఫ్ అనేది కొంత పడే అవకాశం బాగా కనిపిస్తోంది. అలాగే కుటుంబ సంబంధాలు, ఈ అష్టమ శని మొదటి 4 నెలలు ఉండడం వల్ల ఏంటంటే కుటుంబ సంబంధాలలో ఇంకొంచెం బలహీనపడే అవకాశం ఉంటుంది. మాటకు మాట అనుకోవడము, దానివల్ల వివాహ వ్యవస్థలో కూడా కొంత ఇబ్బంది, ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బంది, మిమ్మల్ని చూసుకోలేక మీకు వచ్చిన అనారోగ్యం వల్ల కొంతవరకు కుటుంబ సభ్యులు దూరంగా ఉండడము, మిమ్మల్ని అవమానపరచడం, ఇలాంటి రకరకాలుగా నెగిటివ్ ఎనర్జీ అనేది కుటుంబపరంగా మనకు బాగా కనబడుతుంది చెప్పచ్చు. పెళ్లి సంబంధాలు, శుభకార్యాలు, గృహప్రవేశాలు ఇలాంటి వాటిలో మీరు మధ్యవర్తిత్వం వహించి అవమానం పడడం తప్ప పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. సో వీటన్నిటికీ ఎంత దూరంగా ఉండి ఉండగలిగితే అంత మంచిది. అలాగే ఏదైనా పూజా పునస్కారాలు, యజ్ఞయాగాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా వాటికి అటెండ్ అవ్వండి. ఏ యజ్ఞమైనా యాగమైనా అటెండ్ అవ్వండి. దానివల్ల కొన్ని దోషాలు మీకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెళ్లి సంబంధాలు అయిపోయి ప్రేమ వివాహాల జోలికి పోకండి. దానిలో మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం సాక్షిగా ఉంటే మీరు కూడా అవమానపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఒకవేళ మీరే ప్రేమ వ్యవహారంలో ఉంటే మాత్రం ప్రస్తుతానికి ఈ ఇష్యూని పెద్దల వరకు తీసుకెళ్ళకండి. దానివల్ల కొన్ని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అనుకున్నది జరగక మానసిక ఒత్తిడి పొందే అవకాశం బాగా కనిపిస్తోంది. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు అష్టమ శని యొక్క ప్రభావం వలన వెళ్తూ ఎక్కడో ఒకటి డ్యామేజ్ చేసి వెళ్తాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత మనకు డ్యామేజ్ ఎక్కడ జరిగిందో తెలుస్తుంది. కాబట్టి ఏప్రిల్ తర్వాత బాడీ జనరల్ చెకప్ చేసుకోండి. ఎక్కడెక్కడ డెఫిసిటీ, ఎక్కడ ప్రాబ్లమ్స్ అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోండి. కొంతవరకు కోలుకునే అవకాశం బాగానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రయాణాలు ఆచితూచి వ్యవహరించండి. ఏ ప్రయాణం ఈ సంవత్సరం అంతా మీ పెద్ద లాభదాయకంగా ఉండదు. ప్రయాణాలు జరిగినట్టు ఉంటుంది, పనులు అవ్వవు. పెద్ద పెద్ద ప్రయాణాలు కూడా చేస్తారు, కానీ వెళ్ళిన తర్వాత అక్కడ పనులు అవ్వక మళ్ళీ వెనక్కి తిరిగి రావడం జరుగుతుంది. ఇదంతా ఒక క్షోభగా ఉంటుంది. ఇది ప్రయాణాలు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ చేయకండి. ప్రాఫిటబుల్గా ఉంటుంది మాత్రం అనుకోకండి. ఆర్థిక విషయాలలో గ్రాఫ్ కొంచెం బలహీనంగానే ఉంది. అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ చూసేటప్పుడు రియల్ ఎస్టేట్, పవర్ ప్లాంట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ వెళ్ళండి. అది కూడా ఏంటంటే కొంత ప్రాఫిట్ అలా వచ్చినట్టు ఉంటుంది తప్ప పెద్ద చెప్పుకోదగ్గ బెనిఫిట్స్ కనిపించవు. ఇకపోతే ఓవరాల్గా తీసుకున్నప్పుడు బిల్డర్ గాను, కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, అలాగే రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్, అలాగే పవర్ ప్లాంట్స్, ఫుడ్ ఇండస్ట్రీ ఇలాంటి రంగంలో ఉన్న వాళ్ళ అందరికీ కూడా, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఓన్లీ రూపాయికి ₹10 ప్రాఫిటే. అంటే చాలా తక్కువ మైన్యూట్ ప్రాఫిట్స్తో వెళ్తారు. అది సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్, అంటే ఆఫ్టర్ జూన్ తర్వాత మీకు ఆ ప్రాఫిట్స్ కూడా కనబడతాయి. జూన్ లోపల పెద్ద చెప్పుకోదగ్గ ప్రాఫిట్స్ కనబడదు. కొత్తగా స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఓపెన్ చేసిన వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం మెయింటైన్ చేయడానికి సరిపడా అంతే బలం వస్తుంది తప్ప పెద్ద చెప్పుకోదగ్గ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఏమాత్రం లేదని చెప్పడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఒక రకంగా ఉంటుంటే ఈ కర్కాటక రాశి వారు స్పెసిఫిక్గా చేసుకోవాల్సిన పూజలు పురస్కారాల దగ్గరకు వచ్చినప్పుడు మేధా దక్షిణామూర్తిని ఎంతగా ఆరాధన చేసినా అంత మంచిది. అలాగే శివునికి అభిషేకం ఎంత చేసుకోగలిగితే అంత మంచిది. ప్రతి నెల అభిషేకం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది. మొదటి 4 నెలలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి, ఎందుకంటే అష్టమ శని ప్రభావం ఉంటుంది కాబట్టి. తర్వాత రాహు అక్కడికి వచ్చి కూర్చుంటాడు. అష్టమ రాహు వస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే కర్కాటక రాశికి అష్టమ రాహు కొంత ప్లస్ ఆర్ మైనస్ బెనిఫిట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ నిత్య అభిషేకం అనేది చాలా అవసరం. దక్షిణామూర్తి మంత్ర సాధన, శివునికి అభిషేకం ఇవి చేసుకోవడం వల్ల ఏంటంటే కొంతవరకు ఆరోగ్య విషయంలో కుదురు పడడానికి అవకాశం ఉంటుంది. ప్రాఫిటబుల్గా తీసుకుంటే ఎంత ప్రాఫిట్ ఈ సంవత్సరం అంతా కర్కాటక రాశి వారికి అంటే 100 మార్కులకి ఒక 45 నుండి 55 మార్క్స్ కంటే ఎక్కువ వేయడానికి అవకాశం లేదు. అంటే పేపర్ దిద్దిన తర్వాత చూసాం మార్కులు వేస్తారు కదా, ఆ రకంగా చేసుకుంటే పాస్ మార్కులు వస్తాయి, చిన్న ప్రాఫిట్ ఉంటుంది. అంటే పెద్ద చెప్పుకోదగ్గ హైక్స్ అయితే కనబడవు. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ హైగా పెట్టుకోకుండా జీవితం ఈ సంవత్సరం న్యూట్రల్గా వెళ్ళిపోతే చాలరా బాబు అని వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసేవాళ్ళు కానీ, అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళు కానీ వ్యవసాయం నడిస్తే చాలరా అన్నట్టుగా అనుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే అది ఒక ప్రాఫిటబుల్గానే ఉంటుంది. లేకపోతే హై ఎక్స్పెక్టేషన్స్కి వెళ్తే మాత్రం అది మానసిక ఒత్తిడి తప్ప ఇంకేం కాదు. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తుంది. స్పెషల్లీ సెకండ్ హాఫ్లో కూడా ఈ ప్రాఫిట్స్ కూడా నేను చెప్పింది సెకండ్ హాఫ్లో వచ్చే అవకాశం ఉంది. జూన్ తర్వాత, జూన్కు ముందు అయితే న్యూట్రల్ బిలో ప్రాఫిట్స్లోనే వెళ్తాయి వ్యాపారాలని. ఆ తర్వాత బాగుంటుంది. నేను చెప్పినట్టుగా ఈ మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి.
పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.